మీ లైఫ్‌ని మార్చేసేది మోటివేషన్ అని అనుకుంటున్నారా? అయితే మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకంటే మోటివేషన్ అనేది టెంపరరీ, డిసిప్లిన్ అనేది పర్మనెంట్. మోటివేషన్ ఉన్నప్పుడు అందరూ వర్క్ చేస్తారు. కానీ మోటివేషన్ లేనప్పుడు కూడా వర్క్ చేసేవాడే విన్నర్ అవుతాడు. హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిసిప్లిన్ మోటివేషన్ కంటే చాలా పవర్ఫుల్ అని కొన్ని ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మోటివేషన్ అంటేనే టెంపరరీ ఎనర్జీ. మీరు ఒక మోటివేషనల్ వీడియో చూస్తే ఇన్స్పిరేషన్ వస్తుంది. అలాగే ఒక సక్సెస్ఫుల్ స్టోరీ వింటే మజా వస్తది, జోష్ వస్తది. కానీ ఆ ఫీలింగ్ ఎంతసేపు? కొన్ని గంటలు, కొన్ని రోజులు. తర్వాత అంతా మామూలే. అంతేగా? డిసిప్లిన్ పర్మనెంట్. డిసిప్లిన్ అంటే పర్మనెంట్‌గా ఉండేది. మీకు మూడున్నా లేకపోయినా మీ పనిని ఖచ్చితంగా చేయాలి. డిసిప్లిన్ అంటే మీకు చెయ్యాలని అనిపించినప్పుడే మీ పని చేయడం కాదు. మీకు చెయ్యాలని అనిపించకపోయినా మీ పని మీరు ఖచ్చితంగా చేయడం. అలా అయితే డిసిప్లిన్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి? అందరూ ఒకటేలాగా ఆలోచించరు కదా! కొంతమందికి ఏంటి లైఫ్ అంటే ఇంతేనా అని ఒక ఫీలింగ్‌లో ఉండిపోతారు కదా! సో, అలాంటి వాళ్ళు మీ లైఫ్‌ని కొంచెం చేంజ్ చేసుకోవాలి అని అనిపించే వాళ్ళు నేను చెప్పబోయే ఈ 5 రూల్స్‌ని పాటించండి. మీ లైఫ్‌లో చేంజ్ స్టార్ట్ అవుతది. నేను చెప్పబోయే ఫస్ట్ రూల్ ఈజ్ స్మాల్ హ్యాబిట్స్‌తోని స్టార్ట్ చేయండి. డిసిప్లిన్ అంటే ఒక్క రోజులోనే వచ్చేది కాదు. దానికోసం టైం కేటాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జిమ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే స్టార్టింగ్‌లో 1 అవర్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ముందు 10 మినిట్స్‌తో స్టార్ట్ చేయండి చాలు. సెకండ్ రూల్ ఈజ్ మోటివేషన్ కోసం వెయిట్ చేయకు. మోటివేషన్ వస్తుంది, పోతుంది. కానీ డిసిప్లిన్ మాత్రం నిన్ను ముందుకు నడిపిస్తుంది. మర్చిపోకు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకి ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ టైంని కేటాయించి వాళ్ళకి మోటివేషన్ ఉన్నా లేకపోయినా రోజు అదే టైంకి వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళకు చదవడం అదే హ్యాబిట్ లాగా అలవాటు అయిపోతుంది. థర్డ్ రూల్ ఈజ్ ఒక ఫిక్స్డ్ టైంని మెయింటైన్ చెయ్యి. నువ్వు ఒక్కొక్క పనికి ఒక ఫిక్స్డ్ టైంని కేటాయించు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 7 PMకి నేను ఎడిటింగ్ చేయాలి అని డిసైడ్ అయితే 3 ఉన్నా లేకపోయినా ఆ టైంలో స్టార్ట్ చెయ్యి. ఫోర్త్ రూల్ ఈజ్ ఎక్స్‌క్యూజెస్‌ని కంట్రోల్ చెయ్యి. ఏముందిలే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదా వేయకుండా ఏ రోజు చేయాల్సిన పనిని ఆ రోజే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్కౌట్ చేయడానికి లేజీగా అనిపించినా జస్ట్ 5 మినిట్స్ అయినా చెయ్యి. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఫిఫ్త్ రూల్ ఈజ్ ప్రోగ్రెస్ మీద ఫోకస్ చెయ్యి. పర్ఫెక్ట్‌గా చేయడం కంటే రెగ్యులర్‌గా చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేగా? ఫర్ ఎగ్జాంపుల్ వీడియో 100% పర్ఫెక్ట్ కాకపోయినా అప్లోడ్ చెయ్యి. ప్రాక్టీస్తో క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఫైనల్ కన్క్లూజన్ ఈజ్ మోటివేషన్ వచ్చినప్పుడు కాదు, మోటివేషన్ లేకపోయినా నేను నా పనిని చేస్తాను అని డిసైడ్ అవ్వండి. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.